ఇప్పుడు మనం ఉన్న గదిలో మనమే ఉన్నామా లేదా మనతో పాటు వేరే ఆత్మలు కూడా ఉన్నాయా? మనం చనిపోయిన వెంటనే మన శరీరంలోకి వేరే ఆత్మలు ప్రవేశించడానికి మన పక్కనే సిద్ధంగా ఉంటాయా? మరణం అనేది ఒక అంతమా? మనం మరణించే విషయం మనకి ముందే తెలిసిపోతుందా? మరణం మనిషికి నొప్పిని కలుగజేస్తుందా? మన సబ్కాన్షియస్ మైండ్ ఇంకా మన సోల్ అనేది మనం చనిపోయే విషయాన్ని మనకన్నా ముందుగానే యాక్సెప్ట్ చేసేస్తాయా? ఎప్పుడు ఆత్మలని ఎందుకు పిలవకూడదు? మనిషి తాను మరణించే ముందు తనకి తన పూర్వీకులు వేరే లోకాలు కనబడతాయా? మరణం అనేది అంతం కాదు. ఒక మనిషి చనిపోవడం ఎలాంటిదంటే ఒకరోజు రాత్రి పడుకొని మరుసటి రోజు ఉదయం లేవడం లాంటిది. అంటే ఒకరోజు గడిచిపోయి మరొక రోజు మొదలవడం లాంటిది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చాలా ఇష్టమైన వాళ్ళని, ఫ్రెండ్నో, ఫ్యామిలీ మెంబర్నో లేదా చాలా ప్రేమించిన వాళ్ళనో పోగొట్టుకునే ఉండి ఉంటారు. అయితే మీకు కూడా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు వచ్చే ఉండుంటాయి. చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయి ఉండుంటాడు? తన ఆత్మ ఇక్కడే ఉందా లేదా ఆ దేవుడి దగ్గరకో, స్వర్గానికో, నరకానికో వెళ్ళిపోయిందా? అసలు తాను చనిపోయిన విషయం తనకి తెలుసా లేదా అని ఎన్నో రకాలమైన ప్రశ్నలు మనకి వచ్చే ఉంటాయి. అయితే ఈ వీడియోలో మీకు ఇవన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క విషయం డెత్ స్పెషలిస్ట్ చెప్పినవే. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఒక వ్యక్తి చనిపోయే 3 నుండి 4 నెలల ముందే తాను చనిపోతాడని తనకి తెలిసిపోతుంది. ఇక్కడ తనకి అంటే ఆ మనిషికి కాదు, తన శరీరంలో ఉన్న తన ఆత్మకి. కానీ తన ఆత్మ చెప్పే విషయాన్ని తన మనస్సు, మెదడు యాక్సెప్ట్ చెయ్యవు. ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసిన వ్యక్తి మాత్రం తన మాటలతో ఇండైరెక్ట్గా కొన్ని హింట్స్ ఇస్తాడు. అవేంటంటే, నాకేమైనా అవుతే నువ్వే ఈ పనిని పూర్తి చేయాలి అని, లేదా తన కూతురునో కొడుకునో తొందరగా పెళ్లి చేసుకో, నీ పెళ్లి చూడకుండానే పోతానేమో అని. ఇలా ఎన్నో రకాలుగా తనకి తెలియకుండానే తన సబ్కాన్షియస్ మైండ్ నుండి ఇలాంటి రకాల మాటలు వస్తూ ఉంటాయి. ఆ మనిషికి తన చిన్నతనంలోని విషయాలన్నీ తన కలలో రావడం, తన చనిపోయిన పేరెంట్సో లేదా గ్రాండ్ పేరెంట్సో తన కళల్లోకి రావడం, అలాగే ఉన్నట్టుండి తన కళల్ని, విషెస్ని తొందరగా ఫుల్ఫిల్ చేసుకోవాలని తొందరపాటు మొదలవుతుంది. బంధువులందరినీ కలవాలని, ఒకవేళ దూరంగా ఉంటే తొందరగా తన సొంతింటికి వచ్చి అక్కడే ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అంటే తన ఆత్మ, తన సబ్కాన్షియస్ మైండ్ ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేశాయి అని అర్థం. ఇలా అన్ని విషయాల్లో చాలా తొందరపడతారు. అసలు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో వారికి కూడా అర్థం అవ్వదు. కానీ తన సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ తనతో చేపిస్తుంది. అయితే ముందు చెప్పినట్టు ఒక మనిషి చనిపోయే ముందు వేరే లోకాలు కనిపిస్తాయా అంటే అవును. ఒక వ్యక్తి చనిపోయే కొన్ని గంటల ముందు వేరే లోకాలు, తన చనిపోయిన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. ఇలా ఇవన్నీ చూస్తూ కొంతమంది వాటిని యాక్సెప్ట్ చేసి ప్రశాంతంగా వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రం అవన్నీ చూసి భయపడుతూ, అరుస్తూ, తన ముందు ఎవరో ఉన్నట్టుగా సైగలు చేస్తూ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే చావంటే భయపడి తాను చనిపోయి ఎక్కడికి వెళ్తాడో అని భయంతో అరుస్తూ ఉంటాడు. అలా అరుస్తూ మెల్లిమెల్లిగా తన కంటి చూపు మసగబారుతూ మెల్లిమెల్లిగా వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే తన ఎడమవైపు, కుడివైపు మాత్రమే నిలబడి ఉండాలి. ఎందుకంటే ముందు నుండి తన ఆత్మ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి. అయితే ఇక్కడ మనకి 2 నుండి 3 రకాల మనుషులు ఉంటారు. మొదటిది రియాలిటీని యాక్సెప్ట్ చేసి తన పూర్వీకులతో వెళ్ళిపోతాడు. రెండవది తన కోరికలు నెరవేరకపోతే తన ఆత్మ ఇక్కడే ఆగిపోతుంది. మూడవది ఎవరిపై అయినా పగతో ఉంటే ఆ పగ తీరేంత వరకు ఆ ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. మనిషి మరణం ముందే నిర్ణయింపబడి ఉంటుందా? ఒక మనిషి మరణం ఎప్పుడు ముందే రాసిపెట్టి ఉండదు. తన ఆత్మ తన కర్మను బట్టి లేదా వేరే వేరే కారణాలతో స్వయంగా తన ఆత్మే మరణాన్ని నిర్ణయించుకుంటుంది. అయితే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడానికి 3 ముఖ్య కారణాలుంటాయి. వాటిని 3 ఎగ్జిట్ పోల్స్ అని అంటాము. వాటిల్లో మొదటిది, ఒక జీవుడు పునర్జన్మించాడు అంటే దానికి కొన్ని కారణాలుంటాయి. ఉదాహరణకు, గత జన్మలో సాధించలేనిది ఈ జన్మలో దాన్ని సాధించడానికి మళ్ళీ పునర్జన్మిస్తాడు. కానీ ఒక 30 నుండి 40 ఏళ్ళు రాగానే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ జన్మలో కూడా అనుకునేది సాధించలేకపోతాను అని తెలుసుకున్న తన ఆత్మ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటుంది. అప్పుడే తన పోర్టల్ అనేది ఓపెన్ అవ్వగానే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. కోవిడ్ టైంలో ఎన్నో పోర్టల్స్ ఓపెన్ అయ్యాయి. అందుకే అదే సరైన సమయం అని చాలామంది ఆ పోర్టల్లోకి వెళ్ళిపోయారు. అంటే కోవిడ్ రాకుండానే వచ్చినట్టు భావించి కొంతమంది వచ్చిన ఒకటే రోజుకి అలా ఎన్నో వివిధ కారణాలతో కూడా అకస్మాత్తుగా ప్రాణాలు అనేది వదిలేశారు. అంటే ఇక్కడ ఆత్మ తను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత తన పోర్టల్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందో వెయిట్ చేస్తుంది. ఓపెన్ అయిన వెంటనే ఆ లైట్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఎగ్జిట్ పోల్ నెంబర్ 1 అంటారు.
ఆ తరువాతది ఎగ్జిట్ పోల్ నెంబర్ 2. ఇది 40 నుండి 50 సంవత్సరాలలోని వారికి వస్తుంది. ఈ పాయింట్లో మనిషి జీవితంలో ఒక సడన్ చేంజ్ అనేది వస్తుంది. ఎలా అంటే అనారోగ్యం పాలైన వారికో, క్యాన్సర్, డయాబెటీస్ ఉన్న వారికో అకస్మాత్తుగా నయమైపోయి వాళ్ళ జీవితం అనేది నార్మల్గా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తన ఆత్మ ఏదో ఒక కారణంతో ఇంకా ఇక్కడ ఉండాలని అనుకుంది కనుక. అలా కాకుండా వెళ్ళిపోవాలి అనుకుంటే సడన్గా క్యాన్సర్, డయాబెటీస్ లాంటి రోగాలు వచ్చి తన ఫ్యామిలీలో ఎవరికీ లేకపోయినా కూడా ఆ వ్యక్తికి వచ్చి సడన్గా చనిపోతాడు. ఎందుకంటే ఇక్కడ తన ఆత్మ వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది కనుక. ఇదే ఎగ్జిట్ పాయింట్ నెంబర్ 2. మూడవది ఎగ్జిట్ పాయింట్ నెంబర్ 3. ఈ పాయింట్లో మనిషి తన జీవితకాలంలో చేయవలసినవన్నీ చేసి అన్నీ ఫుల్ఫిల్ చేసుకొని వృద్ధుడై చనిపోతాడు. దీన్నే ఎగ్జిట్ పాయింట్ నెంబర్ 3 అంటారు. మరణం నొప్పిని కలిగిస్తుందా? మామూలుగా మరణించే వ్యక్తికి నొప్పి కలుగుతుందా? అది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని ఒక రూమ్ నుండి మరొక రూమ్కి సడన్గా నెట్టినట్టుగా, ఒక సెకండ్కి ఏదో అయింది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత చాలా ఫ్రీగా ఫీల్ అవుతూ అలా గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే కింద మన శవం దగ్గర అందరూ బంధువులు, మిత్రులు ఏడుస్తూ ఇంత విజువల్స్ అనేవి ఒక మూవీలా క్లియర్గా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఒక మనిషి మరణించిన తర్వాత ఎలాంటి ఎమోషన్స్ అనేవి ఉండవు. అందరినీ మనం క్లియర్గా చూస్తూ ఉంటాము, వారి మధ్యనే తిరుగుతూ ఉంటాము. ఓన్లీ 5th డైమెన్షన్కి చెందిన ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. ఆత్మ శరీరాన్ని ఎలా వదులుతుంది? మనకి 7 చక్రాస్ ఉంటాయి. అవి మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపుర చక్ర, అనాహత చక్ర, విశుద్ధ చక్ర, అజ్ఞ చక్ర, సహస్రార చక్ర. వీటిల్లో ఏదో ఒక్క చక్ర నుండి ప్రాణం అనేది వెళ్ళిపోతుంది. ఆ మనిషి జీవితకాలంలో చేసిన కర్మలను బట్టి ఏ చక్ర నుండి ప్రాణం వెళ్ళిపోవాలో నిర్ణయింపబడుతుంది. ఏ మనిషికైతే సహస్రార చక్రం నుండి ప్రాణం అనేది పోతుందో అతను చాలా అదృష్టవంతుడు అని అర్థం. ఎందుకంటే అతనికి మోక్షం అనేది కలుగుతుంది. చాలా వరకు చాలామంది ప్రాణాలు మూలాధార చక్రం నుండే వెళ్ళిపోతాయి. అలాగే మనం ఏ చక్రం నుండి అయితే ప్రాణం అనేది వెళ్ళిపోతుందో ఆ చక్ర దగ్గర బ్లీడింగ్ అవడం మనం క్లియర్గా చూడవచ్చు. మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే ఒక శవం యొక్క 2 కాళ్ళ బొటన వేలులని ఇలా కట్టేస్తారు. ఎందుకంటే ఎలాంటి ఆత్మ మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళకూడదు అని. ఇదే కాదు, చెవిని, నోటిని, ముక్కుని కూడా ఇదే విధంగా కవర్ చేస్తారు. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఆ ప్లేసెస్ నుండి బ్లీడింగ్ అనేది అవుతుందని వాటిని క్లోజ్ చేస్తారు అంటారు. కానీ స్పిరిచువల్ వేలో మనం వాటిని ఎంట్రీ పాయింట్స్ ఆర్ ఎగ్జిట్ పాయింట్స్ అని అంటాము. మన ప్రకారం అయితే ఆ శరీరంలోకి మళ్ళీ ఏ ఆత్మ అనేది ప్రవేశించకూడదని ఈ పాయింట్స్ని మనము క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే అతని చుట్టూ ఎన్నో ఆత్మలు వెయిట్ చేస్తూ ఉంటాయి ఆ శరీరంలోకి ప్రవేశించడానికి. ఎందుకంటే కోరికలు తీరని చాలా ఆత్మలు ఒక పోర్టల్ ఓపెన్ అవ్వడం కోసమే వెయిట్ చేయవు. ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ అనేది ఎగ్జిట్ అవ్వగానే ఇమీడియట్గా ఈ ఆత్మ దాంట్లోకి ఆ శరీరంలోకి చెక్ ఇన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. మనం ఎప్పుడైనా వినే లేదా చూసే ఉండి ఉంటాం ఒక వ్యక్తి చనిపోయి కొన్ని గంటల్లో మళ్ళీ తిరిగి బతికాడు అని. ఇలాంటి సమయంలో చాలా వరకు ఆ శరీరంలోకి వేరే ఆత్మ ప్రవేశిస్తుంది. అందుకే తిరిగి బ్రతకడం వల్ల అతనిలో చాలా మార్పులు వస్తాయి. మునుపటి మనిషిలా ఉండడు. ఆ చనిపోయిన వ్యక్తి టేస్ట్, బిహేవియర్కి చాలా భిన్నంగా ఇతను ఉంటాడు. ఆత్మకు ముక్తి. మనిషి చనిపోయే ముందు 24 నుండి 48 గంటల్లో తన కర్మలు, బాధలు, కష్టాలు, కోరికలు, తప్పులు అన్నీ తన కళ్ళ ముందు కనబడతాయి. అవన్నీ గుర్తొస్తూ చాలా బాధతో ఉంటాడు. నేను లేకపోతే నా కుటుంబం ఎలా ఉంటుందో, నా పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళు నేను లేకపోతే ఉండలేరు అని చాలా బాధపడుతూ తపిస్తూ ఉంటాడు. అందుకని ఈ 24 నుండి 48 గంటల్లో తన కుటుంబం అనేది తనతో ఉండడం చాలా అవసరం. అయితే ఆ ఆత్మను హ్యాపీగా పంపించడం అంటే తనకి చేయవలసిన కర్మలు చేయడం మాత్రమే కాదు, తనకి నమ్మకం ఇవ్వడం, ధైర్యాన్ని ఇవ్వడం. మీరు ఈ జీవితాన్ని చాలా అద్భుతంగా గడిపారు, అలాగే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, ఇక నుండి మేము బాగానే బ్రతుకుతాము, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని తనకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రతి చనిపోయిన వ్యక్తికి 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది, నువ్వు ఈ లోకం నుండి ఈ లైట్ పోర్టల్లోకి వెళ్ళిపోతావా, లేదా రెండవది, ఇక్కడే ఇదే లోకంలో ఉండిపోతావా అని. ఈ నిర్ణయం ఆ ఆత్మే తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది హ్యాపీగా ఆ లైట్ పోర్టల్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది మాత్రం ఇక్కడనే ఉండడానికి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే అటాచ్మెంట్ వల్ల, తన ఇల్లు పైన అటాచ్మెంట్, తన కుటుంబం పైన, ఫ్రెండ్స్ పైన, డబ్బు పైన అటాచ్మెంట్ ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకుంటారు.
అయితే ఈ 2 ఆప్షన్స్ అనేవి అందరికీ ఉంటాయి, కానీ సూసైడ్ చేసుకునే వ్యక్తికి మాత్రం ఈ ఆప్షన్స్ ఉండవు. సూసైడ్ చేసుకున్న వ్యక్తి డైరెక్ట్గా లోవర్ ప్లేన్లోకి అంటే అంధకారంలోకి వెళ్ళిపోయి ఉండిపోతాడు. ఇది తనకు ఒక శిక్ష లాంటిది. ఎందుకంటే ఆత్మహత్య అనేది మన హయ్యర్ పవర్కి ఇంకా మన సోల్కి సంబంధం లేకుండా రూల్స్కి అగెన్స్ట్గా బలవంతంగా చేసుకునేదే సూసైడ్. అందుకని ఆత్మహత్య చేసుకున్న వారికి ఈ ఆప్షన్ ఉండదు. వారు డైరెక్ట్గా అంధకారంలోనే ఉండిపోతారు. అందుకనే ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళని లేదా అలాంటి థాట్స్ ఉన్న వారిని ఆపాల్సి ఉంటుంది. ఆత్మలు పగ తీర్చుకుంటాయా? ఒక ఆత్మ పగతో ఉంది అంటే అది ఎన్నాళ్ళైనా ఆ పగ తీర్చుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఎప్పుడు ఆత్మలని పిలవకూడదు. ఎందుకంటే అవి చాలా పగతో కోపంగా కాచుకొని ఎదురు చూస్తూ ఉంటాయి. ఏ పోర్టల్ ఓపెన్ అవుతుంది, ఏ శరీరంలోకి ప్రవేశించాలి అని. ఎలాంటి స్పిరిట్ గేమ్స్తోనో తాంత్రిక విద్యలతోనో ఏ ఆత్మని పిలవకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఆత్మ వచ్చిందంటే మళ్ళీ వెళ్ళకపోవచ్చు. మెహదీపూర్ బాలాజీ టెంపుల్లో ఇంకా మరెన్నో టెంపుల్స్లో చూసుకుంటే అక్కడ చాలామంది తమపై ఆత్మలను పెట్టుకుని వాటిని వదిలించుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. కొన్ని అయితే ఆ శరీరాన్ని బలి తీసుకునే వరకు వదలవు. అంటే చివరికి ఆ శరీరాన్ని త్యాగం చేయాల్సిందే. అందుకని ఎప్పుడు కూడా ఆత్మల్ని పిలవడానికి ప్రయత్నించకండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.